బ్రేకింగ్ న్యూస్ సిద్దిపేట జిల్లా కొమరవెల్లి పోలీస్ స్టేషన్ ముందు ఎస్ఐ నాగరాజు భారీ ఆందోళనకు దిగింది. తనకు న్యాయం చేయాలి అంటూ బంధువులతో కలిసి నినాదాలు చేస్తోందామె. తన భర్త వేరే మహిళతో వివాహేతర సంబంధాన్ని పెట్టుకున్నాడు అని ఆరోపిస్తోందామె. అప్పటి నుంచి తనను పిల్లలను పట్టించుకోవడం లేదు అంటూ ఎస్ఐ నాగరాజు భార్య ఆవేదన వ్యక్తం చేస్తోంది. విడాకులు ఇవ్వాలని వేధిస్తున్నాడు, పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు అంటూ ఎస్ఐ నాగరాజు భార్య ఆవేదన వ్యక్తం చేస్తోంది. అతడి కుటుంబ సభ్యులు సైతం వేధిస్తున్నారు అని అంటుంది. కరీంనగర్ జిల్లా గోపాల్పూర్కు చెందిన నాగరాజుకు అదే గ్రామానికి చెందిన మానసకు 10 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. దంపతులకు 2 పిల్లలున్నారు. ఎస్ఐ తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడు పోలీస్ స్టేషన్ ముందు ఎస్ఐ నాగరాజు భార్య మానస ఆందోళన చేస్తోంది. ఆమెకు మద్దతుగా చాలామంది మహిళలు కూడా నిలుస్తూ ఉన్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి వెంకటరత్నంతో మాట్లాడదాం. వెంకటరత్నంతో మాట్లాడే ముందు ఒకసారి నాగరాజు భార్య ఏమంటుందో చూద్దాం. వైఫ్ ఆఫ్ ఎస్ఐ నాగరాజు, కొమరెల్లి ఎస్ఐ నాగరాజు. మాకు 10 ఇయర్స్ అవుతాను మ్యారేజ్ అయ్యి. నాకు 2 పిల్లలు. 1 ఇయర్ బ్యాక్ నన్ను కరీంనగర్లో పెట్టిండు, నేను కొమరెల్లిలో ఉంటాను. ఇక్కడికి పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోయిండు నన్ను కొట్టి. కరీంనగర్లో 9 మంత్స్ మంచిగానే ఉన్నాం. తర్వాత నా మీద ఎలిగేషన్ పెట్టి పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోయిండు. నన్ను కొట్టి పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోయిండు. 2 మంత్స్ అవుతుంది. నేను పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నా. నాకు ఎక్కడ కూడా న్యాయం జరుగుతలేదు. పిల్లల కోసమని నేను ఇక డిసైడ్ అయ్యి నేను ఇక్కడికి పిల్లల కోసమని ఇక్కడికి వచ్చిన. స్టేషన్ ముందు కూర్చున్నా. ఇక్కడ ఇంటికి వెళ్తే ఇంటికాడ లేరు. పిల్లలు తీసుకొని హైదరాబాద్ వెళ్ళినట్టు తెలుస్తుంది. ఇక్కడ చూస్తేనేమో మీరు అమ్మాయి ఎస్ఐ భార్య అని అంటారు. సిద్దిపేట సిపి మేడాన్ని కూడా కలిసిన. కౌన్సిలింగ్ పిలిపించినా కూడా వస్తలేడు. స్టేషన్కి వెళ్ళినా కూడా వస్తలేడు. తప్పించుకొని తిరుగుతాడు. నేను నా పిల్లల కోసమని ఇక్కడికి ఆయన ఉన్న ఇంటికి వెళ్తే అక్కడ రూమ్కి తాళం వేసింది. మీరెవరమ్మా అని అడిగారు. నేను ఎస్ఐ వైఫ్ అని చెప్పిన. మీరు ఎస్ఐ వైఫ్ అమ్మ, మరి ఇక్కడికి ఇంకో ఆమె వస్తుంది, 2-3 సార్లు వచ్చింది, ఆమె ఎస్ఐ వైఫ్ అని చెప్పి మరి మీడియా ముఖంగా నేను ఒకటే కోరుకుంటున్నా, నా పిల్లలు నాకు ఇప్పించండి. సిద్దిపేట సిపి గారికి ఇదే నా విన్నతి. కరీంనగర్ సిపి గారికి కూడా నా విన్నతి. నా పిల్లలు కావాలి. నా పిల్లలకు ప్రాణ భయం ఉంది. నా భర్తతోటి 3rd పర్సన్ అన్న ఆమెతోటి కూడా నా పిల్లలకి ప్రాణ భయం ఉంది. నా పిల్లలు నా దగ్గర ఉంటేనే సురక్షితంగా ఉంటారు. మానస తల్లిని, ఎస్ఐ నాగరాజు వల్ల అత్తను, కొమరవెల్లి ఎస్ఐ నాగరాజు వల్ల అత్తను. నా బిడ్డను గత 10 సంవత్సరాల కింద సాంప్రదాయబద్ధంగా పెళ్లి చేసి వివాహం చేసి ఇచ్చిన. ఎన్ని సంవత్సరాలు మంచిగానే ఉన్నాడు. ఎంలాడ కాడ అక్కడ స్టేషన్లో చేయంగా ఆమెను అప్పటి నుంచి సంవత్సరం నుంచి ఇబ్బంది పెడతాడు. పోయిన సంవత్సరం స్కూల్ చాలా అయినాక పిల్లల చదువుల పేరుతో చెప్పి కరీంనగర్ నుంచి ఆయన డ్యూటీ చేసుకుంటా కొమరేల్ కాడ ఉండుకుంటా నా బిడ్డకు నేను చచ్చిపోతా, నేను ఒక తప్పు చేసిన అని మెసేజ్లు పెట్టడం జరిగింది. ఆ మెసేజ్ల కారణంగా నా బిడ్డ నాతోటి చెప్పింది, మమ్మీ ఇట్లా చచ్చిపోతానంటాడు, మెసేజ్లు పెడతాడు, ఏందో చెప్తలేడు అని ఆమె నాకు చెప్పింది. చెప్పిన తర్వాత నేను ఫోన్ చేసిన, నువ్వు ఎందుకు చనిపోతానంటాను, ఏమిటి చనిపోతానంటాను, నువ్వు చనిపోవాల్సిన అవసరమేముంది, నీ భార్య 2 పిల్లలు అని నేను అడిగితే చాలా టైం తీసుకొని ఫోన్లో ఆలోచించి, లేదు నేను బతకాలనిపించలేదు అని అన్నాడు. ఎందుకు బతకవు, ఏమిటికి బతకవు, ఎంత ఇబ్బంది అయినా సరే బతకాలే, పిల్లలు ఆగమవుతారు, ఈ భార్య ఆగమవుతుంది అని నేను చెప్పిన. అంటే నేను ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నా అన్నాడు. ఎట్లా చేసుకుంటావు, నీకు భార్య ఉండగా అని నేను అడిగితే నాకు అనుకోకుండా పరిచయం అయితే నేను మెంటల్ డిప్రెషన్లకు సుతా వేయింది. తన తండ్రి తనను సైకలాజిస్ట్ దగ్గరికి తీసుకుపోయాడు అని ఇవన్నీ మాట్లాడి, ఇంత తప్పు నువ్వు ఎట్లా చేయగలుగుతావు, ఒక అధికారంలో ఉండి, ఒక ఎస్ఐ ఉండి, 4గురికి న్యాయం చెప్పటోనివి అయ్యి ఇట్లా నా బిడ్డకి ఇట్లా అన్యాయం ఎట్లా చేస్తావు అని అంటే, నీ బిడ్డకు నువ్వు సర్ది చెప్పాలి. సర్ది చెప్పి దానికి నేను చెప్పినట్టు కాకుండా
వేరేటోళ్ళు అనుకుంటారు అన్నట్టుగా చెప్పి దాన్ని ఒప్పించాలి అని అన్నాడు. మరి ఎట్లా దీని సంగతి ఏంది అని నేను అడిగితే సప్పుడు చేయాలి. మరి పిల్లలు అంటే పిల్లలు నాకే అని అన్నాడు. మరి దాని సంగతి ఏం చేస్తావు అని నేను అడిగి అంటే అది నన్ను వదులుకుంటలేదు, పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది అంటే గత కొన్ని సంవత్సరాల కింద 3-4 సంవత్సరాల కింద పెళ్లి చేసుకున్నట్టుగా ఊళ్ళో మొత్తం పుకాడ పుట్టింది. ఆయన పుకాడ పుడితే అందరు నమ్మినా కూడా మేము నమ్మలే. అప్పుడే చేసుకున్నావా 3 సంవత్సరాల కిందనే అని నేను అడిగితే అప్పుడు కాదు, సంవత్సరం ముందు చేసుకున్నా, సంవత్సరం అవుతుంది పెళ్లి చేసుకొని అని చెప్పింది. సంవత్సరం నుంచి పెళ్లి చేసుకొని హైదరాబాద్లో పెడతాన్నా సర్దిస్తానా అని అన్నాడు. అన్నాక గట్లెట్లా చెప్తావు, ఎందుకు చేయవలసి వచ్చింది, మేము నీకు ఏం తక్కువ చేసినాం, నీకు అన్ని విధాలు ఇచ్చినావు, భూమి ఇచ్చినావు, నీ పిల్లలను ఎంతో ప్రేమగా చూసుకుంటాను, నువ్వు కరిమల్లా వదిలిపెట్టో ప్రేమగా చూసుకుంటాను, నువ్వు కరిమల్లా వదిలిపెట్టిపోయినావు, మేము అన్నిటికీ పోతాను అత్తాను, అంత అన్యాయం ఎట్లా చేసినావు అంటే లేదు నన్ను ఆ అమ్మాయి ఇడిచిపెడతలేదు అని అన్నాడు. సరే మరి అమ్మాయి ఇడిచిపెట్టకుంటే ఏం చేస్తావు అని నేనంటే దానికి ఒక బిడ్డను కానీ ఇస్తా, వీళ్ళు ఉంటారు వాళ్ళు ఉంటారు అని అన్నాడు. ఇప్పుడు నా బిడ్డను కొట్టి నాకు అవసరం లేదు అని చెప్పి నాకు విడాకు ఇయ్యాలి అని చెప్పి పిల్లలను గుంజుకపోవడం జరిగింది. నా బిడ్డను నా కొడుకును కొట్టడం జరిగింది. ఏమో అమ్మ మేమేం చేస్తామని అంటారు. మాకు ఎన్ని పోలీస్ స్టేషన్లు తిరిగినామంటే ఘోరంగా తిరిగినాం. సిద్దిపేట సిపిని కలిసినాం, కరీంనగర్లో కలిసినాం, నేను పోలీస్ స్టేషన్లో అన్ని రూరల్ పోలీస్ స్టేషన్లో కలిసినాం, మహిళా పోలీస్ స్టేషన్లో కలిసినాం. ఎక్కడైనా సరే అమ్మ తీసుకుంటాం పిలిపిస్తాం అని అప్పటి మందం అంటారు. కానీ మాకు ఎలాంటి న్యాయం వివరం జరగలేదు. 2 నెలల నుంచి మాకు న్యాయం జరుగుతలేదు. నా బిడ్డ బాగా సఫర్ అయిపోయి నిన్న నైట్ సూసైడ్ చేసుకొని పోయింది. సూసైడ్ చేసుకొని పోతే ఒక అర్ధ గంట లేట్ అయితే నా బిడ్డ ఇవాళ శవంగా ఉంది ఇంట్లో. అది పెట్టుకొని ఇప్పుడు కొమరేలికి ఎస్ఐ సార్ వద్దకి ఇక్కడికి కొమరేలికి స్టేషన్కి రావాల్సి వచ్చింది. అదే ఇంటికి రూమ్ కాడికి పోతే రూమ్ కాడోళ్ళు ఎవరమ్మా మీరు అని అడిగారు. ఎస్ఐ ఉన్న కాడి ఇంటికి పోతే ఎవరమ్మా మీరు అని అడిగింది. అంటే ఎస్ఐ సార్ వైపు అని మేము అన్నాం. అంటే అదేందమ్మా ఎస్ఐ సార్ వైపు వేరే టైమే కదా, ఆమె చచ్చిపోతుంది కదా ఎప్పటికీ, మేము ఎప్పుడు రాలే అని వాళ్ళు మమ్మల్ని రూమ్లకే పోనీయలేదు. అయినా కూడా లేదు మేము పైన ఉన్నారేమో అని చూస్తే అక్కడ లేదు. వాళ్ళ పెద్దమ్మ వాళ్ళ ఇంటికాడ రుద్రవరం వాళ్ళ పెద్దమ్మలు అక్కడ ఉన్నారంటే ఎంక్వైరీ చేస్తే అక్కడ లేదు. పిల్లలను తీసుకొని హైదరాబాద్కు పోయినట్టుగా వెళ్తాను. కానీ నా మనమలకు వేరే అమ్మాయి దగ్గరికి తీసుకుపోయి నా మనమలను ఏం చేస్తాడో అని నాకు భయం అవుతుంది. దయచేసి నా మనవలను నాకు అప్పగించాలి, నా బిడ్డకు తన కొడుకులను అప్పగించాలి, తగిన న్యాయం చేయగలరు, నా బిడ్డకు అప్పగించాలి. పై ఆయకరు వేరే అమ్మాయి మోజులో పడి తనను బిడ్డలను అన్యాయం చేయాలి అని చూస్తున్నాడు ఎస్ఐ అంటూ ఎస్ఐ నాగరాజు భార్య పోలీస్ స్టేషన్ ముందు ఆందోళనకు దిగింది. తనకు న్యాయం చేయాలి, ఉన్నతాధికారులు కలగజేసుకుని అంటూ ఆమె డిమాండ్ చేస్తుంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి వెంకటరత్నం అందిస్తారు. వెంకటరత్నం, ఎస్ఐ నాగరాజు భార్య చేస్తున్న ఆందోళనపై ఉన్నతాధికారులు ఏమన్నా స్పందిస్తున్నారా? చేసినప్పటికీ కూడా వాళ్ళు ఎక్కడ తమకు సపోర్ట్ గా నిలవలేదు. ఒక మహిళకు అన్యాయం జరుగుతున్నా కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కావడంతో ఇక్కడ ఎస్ఐ నాగరాజుకే సపోర్ట్ చేస్తున్నాడని ఆరోపించింది. ఈ క్రమంలోనే ఇతను కొమరవెల్లి దేవస్థానంలో తను విధులు నిర్వహిస్తుండగా కొమరవెల్లి దేవస్థానం పోలీస్ స్టేషన్ కే నిన్న వచ్చి ఇక్కడ పోలీస్ స్టేషన్ ఆందోళన దిగింది. అయితే తనకు ఉన్నతాధికారులని కూడా కలిసిన న్యాయం జరగలేదు, కానీ స్టేషన్ దగ్గరనే ఉంటానన్నటువంటి పరిధిలో అతని ముందే తేల్చుకోవాలన్నటువంటి దృక్పథంతో నిన్న సిద్దిపేట జిల్లాకు సంబంధించినటువంటి కొమరవెల్లి దేవస్థానంలో ఇక్కడ తను ఆందోళనకు దిగింది. అయితే ఇక్కడ ప్రస్తుతానికైతే ఈ ఆందోళన చేపడుతున్నటువంటి క్రమంలో అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి పోలీసుల్ని కూడా వాళ్ళు విచారించారు. అడిగితే వాళ్ళు కూడా సమాధానం చెప్పలేదు. ఎస్ఐ గారు బయటికి వెళ్లారని చెప్పి ఇక్కడ దాట వేస్తున్నటువంటి పరిస్థితి. నేను మీరెవరు ఇక్కడ ధర్నా చేస్తున్నారని చెప్పి ప్రశ్నించగా నేను ఎస్ఐ భార్యను అని చెప్పగానే ఎస్ఐ భార్య వేరే వాళ్ళు ఉన్నారు, మీరెందుకు వచ్చారు అని చెప్పి అతనికి 2 పిల్లలు ఉన్నారు, ఎస్ఐ భార్య వేరే అని చెప్పినట్టుగా తెలుస్తుంది. అయితే దీనిపై ఉన్నతాధికారులు మాత్రము స్పందించకపోవడాన్ని కూడా తీవ్రంగా ఉన్నారు. అయితే దీన్ని తాడోపేడ తెలుసుకోవాలని చెప్పి పోలీస్ స్టేషన్ ఎదురుగానే ఉండి తనకు న్యాయం జరిగేంత వరకు నేను ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడి నుంచి విశ్రమించను అన్న ఆందోళనతో తన బంధువులతో కలిసి నిన్న సాయంత్రం ధర్నాకు దిగినటువంటి పరిస్థితి. అయితే దీన్ని చాలా తీవ్రంగా కూడా పరిగణించాలని అక్కడ స్థానికంగా కొంతమంది కూడా ఇక్కడ ఇదేం అంటే ఒక అధికారిగా ఉండి కూడా ఇటువంటి పనులు ఎందుకు చేస్తున్నారన్నటువంటి ఆలోచనలు కూడా ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళు చేస్తున్నటువంటి సమయం పరిస్థితి. అయితే ఇక్కడ పోలీసులు కూడా ఎవరు అండగా నిలబడడం లేదు, నాకు న్యాయం జరగాలన్న దాని మీదనే ఈ ఆందోళన చేస్తున్నట్టు తెలుస్తుంది. రోహిత్,
ఎందుకు ఉన్నతాధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదు? పోలీస్ స్టేషన్ ముందుకు వచ్చాము ఆందోళన చేస్తున్నప్పటికీ. అయితే దీనికి సంబంధించి పూర్తిగా ఇప్పుడు మానసుకు సంబంధించినటువంటి వివరాలను కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే గత కొద్ది రోజులుగా అంటే చాలా ఈ మధ్య కాలంలో చాలా చూస్తున్నాము. రెండో పెళ్లికి సంబంధించి ఎవరెవరు అంటే ఒక్కొక్కరి ఒక్కొక్క భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. వీళ్ళ ఇద్దరు ఆలోచనలు కలవకున్నా కానీ ఎవరి ఆలోచన ఎవరి దారి వాళ్ళు చూసుకునేటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఆర్థిక స్వేచ్ఛ వచ్చిన తర్వాత కొంత ఇబ్బందికర పరిస్థితులు కనిపిస్తున్నాయి. భార్యాభర్తల కుటుంబ నేపథ్యాలే ఇక్కడ మనుగడ ప్రశ్నార్థకంగా మారుతున్న టైంలో ఇది కూడా అందులో ఒక భాగంగానే మనం చూడొచ్చు. అయితే ఎందుకు చేస్తున్నానన్న విషయం గురించి కూడా పూర్తిగా అంటే అమ్మాయి తరపు నుండి కూడా ఏమన్నా మిస్టేక్స్ ఉన్నాయన్నటువంటి ఆలోచన కూడా చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఒక ఇన్ని రోజులు అంటే 2 సంవత్సరాల నుండి పిల్లల్ని తన దగ్గరనే ఉంచుకొని 2 ఏళ్ల నుండి ఒక్కసారి కూడా ఈ లేని ఆందోళన ఒకేసారిగా 2 సంవత్సరాల తర్వాత వచ్చి పోలీస్ స్టేషన్ ముందు ఎందుకు చేస్తున్నారు అన్నది కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంది. అంటే ఉన్నతాధికారులు కూడా దీని మీద ఒక స్పెసిఫిక్ గా విచారణ జరిపినట్టు కూడా ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఒకవేళ న్యాయం ఒక నాగరాజు వద్దనైతే తప్పు ఉంటే తనను కూడా ముందు ప్రశ్నించేటువంటి వాళ్ళు కావచ్చేమో, కానీ పూర్తిగా ఇంకా దీనికి సంబంధించి ఈ అమ్మాయి సైడ్ కూడా మానస వైపు నుంచి కూడా ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో కూడా పూర్తిగా చూడాల్సి ఉంటుంది. నాగరాజు వివరణ కూడా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళిద్దరికి మధ్యలో ఎటువంటి గ్యాప్ ఉంది, ఎందుకు తనను కానీ ఏమంటాడు నాగరాజు? ఎందుకు భార్యను పిల్లల్ని వదిలేసి వేరే అమ్మాయిని చేసుకోవాలి, వేరే అమ్మాయితో తిరుగుతున్నాడన్న ఆరోపణలపై నాగరాజు ఏమంటాడు? ఇదివరకే ఉన్నతాధికారులకు కూడా ఈ సమాచారం ఇచ్చే ఉంటుంది. అంటే మనకు ఇప్పటి వరకు ఈ నాగరాజు చెప్పేటువంటి పరిస్థితులు కూడా ఏంటంటే తనతో పొసగడం లేదు, మా ఇద్దరి మధ్యలో భేదాభిప్రాయాలు ఉన్నాయి, అందు గురించి నేను పిల్లల్ని తీసుకునే వచ్చాను అన్న విషయం అయితే ఇదివరకు తెలిసింది. కానీ రెండో వివాహం జరిగిందన్నటువంటి విషయం కూడా మొన్న తను వచ్చి ఆందోళన చేసేంత వరకు కూడా ఎవరికి తెలియదు. ఇప్పుడు అంటే తనతో పనిచేస్తున్నటువంటి పోలీసులకు అంటే కానిస్టేబుల్స్ కానీ అక్కడ ఉన్నటువంటి సిబ్బందికే తెలియలేదంటే బయటికి కూడా తను వచ్చి ఆందోళన చేసేంత వరకు కూడా తనకి ఇప్పుడు ఉన్నటువంటి అమ్మాయి రెండో భార్య, ఇప్పుడు వచ్చినటువంటి ఆందోళన చేస్తున్నటువంటి అమ్మాయి మొదటి భార్య అన్న విషయం కూడా ఎవరికి తెలియలేదు. అంటే వాళ్ళు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నట్టేనే ఎవరికి తెలియకుండా చూసుకున్నాడు. అయితే దీనిపై కూడా అసలు పూర్తి క్లారిటీ రావాల్సినటువంటి అవసరం ఉంది. ఎవరైనా తనకు తానే సపోర్ట్ చేసుకుంటారు. పిల్లల్ని ఉండలేక పిల్లల్ని మాత్రం 2 ఏళ్ల క్రితమే అక్కడి నుంచి ఇక్కడికి తీసుకొచ్చారు. ఒకవేళ ఇతని దగ్గర ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఇప్పటికే ఎన్నో మధ్యలో పెద్ద మనుషుల ఒప్పందాలు కానీ ఏదైనా జరగాల్సి ఉండే. అటువంటిది డైరెక్ట్ ఇట్లాంటి పరిస్థితి వచ్చిందంటే ఈ ఇద్దరి మధ్యలో ఏదో చాలా బలమైన రీజనే ఉండి ఉంటది. ఒకవేళ నిజంగా ఇతను నిజంగా అమ్మాయిని రెండో వివాహము ఎటువంటి మిస్టేక్ లేకుండా చేసుకుంటే ఖచ్చితంగా ఇతను శిక్షార్హుడిగా పోలీసులు కూడా గుర్తించాల్సిన అవసరం ఉంది. అందుకే మళ్ళీ ఒకసారి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇద్దామనే వచ్చింది. దీన్ని తాడోపేడ తేల్చుకోవాలన్నటువంటి ఆలోచనతోటే తను ఇక్కడ ధర్నాకు కూడా దిగినటువంటి పరిస్థితి. రోహిత్. రైట్ వెంకటరత్నం. సిద్దిపేట జిల్లా కొమరవెల్లి పోలీస్ స్టేషన్ ముందు ఎస్ఐ నాగరాజు భార్య ఆందోళన చేస్తోంది. తనకు న్యాయం చేయాలి అంటూ బంధువులతో కలిసే నినాదాలు చేస్తోంది. తన భర్త వేరే మహిళతో వివాహేతర సంబంధాన్ని పెట్టుకున్నాడు అని నాగరాజు భార్య మానస ఆరోపిస్తోంది. అప్పటి నుంచి తనను తన పిల్లలను పట్టించుకోవడం లేదు అంటూ ఆవేదన వ్యక్తం చేస్తోంది. విడాకులు ఇవ్వాలని వేధిస్తున్నాడు అని ఆరోపిస్తోంది. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు. అతడి కుటుంబ సభ్యులు సైతం వేధిస్తున్నారు. కరీంనగర్ జిల్లా గోపాలపూర్కు చెందిన నాగరాజుకు అదే గ్రామానికి చెందిన మానసుకు 10 సంవత్సరాల క్రితం వివాహమైంది. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే ఇప్పుడు ఎస్ఐ తీరుపై మహిళా సంఘాలు మాత్రం ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఉన్నతాధికారులు వెంటనే కలగజేసుకొని మానసకు న్యాయం చేయాలి అని డిమాండ్ చేస్తున్నారు.